ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ పచ్చడి. ముందుగా కాకరకాయని కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్లో కాకరకాయలని కొన్ని వేసుకుంటూ వేపుకుంటున్నాం. ఇలాగే అన్ని రిపీట్ ప్రాసెస్లో చూడండి. బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని తీసేసి మళ్ళీ వేరే యాడ్ చేసేద్దాం. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఆయిల్ కింద పడుతుంది. దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు కొన్ని మళ్ళీ తీసుకొని చేసేటప్పుడు మనకు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ మంచిగా వేడెక్కితే మంచిగా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ యాడ్ చేస్తే ఇంకా కొన్ని అయితే ఫ్రై అయిపోతుంది. మనం కాకరకాయ ఫ్రై అవుతుంది కదా, అంతలోపు ఒక మసాలా, కాకరకాయ పచ్చడి కోసం ఒక మసాలా రెడీ చేస్తాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాం. ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు మనం ఏమంటారు లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇంకా కొంచెం మెంతి జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కారంకి సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో మనం వేడి ఆయిల్ పోయాలి. దీన్ని మనం వేడి నూనె ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. కాకరకాయ వేగుతుంది కదా, అదే ఆయిల్ని తీసుకొని దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేస్తాం. చూడండి, ఇలా మంచిగా పేస్ట్ లాగా అయింది. ఇప్పుడు మన కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ కాకరకాయలు మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన మన కాకరకాయ పచ్చడి రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్. దీన్ని మిక్స్ చేసేసుకుంటే మన కాకరకాయ పచ్చడి. ఇలా మన కాకరకాయలను మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా ముద్ద వేసి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్. కాకరకాయ పచ్చడి రెడీ.